ఇప్పుడే ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు జాయిన్ అయ్యారు. మూర్తి గారు నమస్తే. నమస్కారం. మూర్తి గారు, ఇప్పటిదాకా ఒక బేసిక్ క్వశ్చన్ మీద మనము ఈ చర్చను నడుపుతున్నాం. అందులో ప్రధానంగా ఇవాళ ఓటు సరళి గమనించినప్పుడు మద్యం మీద, డబ్బు మీద, ఎమోషనల్ మీద, ప్రలోభాల మీద, వీటి మీద నడుస్తున్నటువంటి వ్యవస్థను చూస్తున్నాం. బట్ ఏ ఓటరు ఏ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో మీద మాత్రం దృష్టి పెట్టే పరిస్థితి కనపడట్లా. అలాగే మేనిఫెస్టో ప్రకటించినటువంటి పార్టీలు కూడా ఎన్నికల తర్వాత వాటిని ఆచరిస్తున్నారా లేదా అన్నటువంటిది కూడా సందేహాస్పదమైనటువంటి విషయమే. అందులో ఏం సందేహం అక్కర్లా. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వీటిల్ని నేను ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ, మీ సీనియారిటీ, అలాగే ఈ సర్వేలు, ఈ ఎన్నికల విధానాలు, వీటిలన్నిటినీ చూసిన తర్వాత ఈ సర్వేల యొక్క ఫలితం ఏంటి, ఈ పద్ధతులు ఏంటి, ఏమంటారు మూర్తి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మీకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఏర్పాటు చేసిన ఈ డిబేట్ మీద మాట్లాడడానికి అవకాశం కల్పించారు. ధన్యవాదాలు. నేను చెప్పదలుచుకున్నది, ప్రజాపక్షంగా ఉండాల్సిన మీడియా పార్టీ పక్షంగా మారింది చాలా వరకు. మీరన్నట్టు కొన్ని ఇప్పటికీ ప్రజాపక్షంగా ఉన్నాయి. నిష్పక్షపాతంగా జరుగుతున్న వ్యవహారాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెచ్చే ఛానల్స్ తక్కువైపోయాయి అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే వ్యాపారస్తులు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఇవి వాటికి పాకాలుగా మారినాయి అనేది ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం. అందుకని ఈ ఛానల్స్ కూడా సర్వేలు చేస్తూ ఉన్నాయి. ఆ ఛానల్స్ చేసే సర్వేలో ప్రజాపక్షం కన్నా కూడా పక్షపాత వైఖరి కనపడుతుంది అనేది కూడా ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం. మీరు ఇందాక చెప్పారు, మేనిఫెస్టోని చూడడంలో, అంటే మేనిఫెస్టోల మధ్య ఉండాల్సిన వైవిధ్యం పోయి విద్వేషాలు రగిల్చే విధంగా పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అదే కాదు, వ్యక్తిగత హననం, వ్యక్తిగత కీర్తి, ఈ రెండింటి మధ్యన పోరాటంగా ప్రజల్ని ఏ రకంగా అయితే సినిమా హీరోలు ఒకప్పుడు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ని తయారు చేసుకున్నారు, అలాగే ఇప్పుడు పార్టీ ఫ్యాన్స్లు అనేవి తయారయ్యి ఈ జరుగుతున్న వాస్తవాలని, ప్రజలకు కావలసిన అవసరాలని వాటిని మరుగుపరిచి ఎవరిది మొగతనం, ఎవరు గొప్ప అనే విధంగా వెళుతూ ఉన్నాయి. రెండోది, ఈ సర్వేలు ఎక్కడికి దారితీస్తున్నాయంటే అని చెప్పే విధంగా ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కావాల్సిన విధంగా జాతకాలను చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవి ఎక్కువగా వైషమ్యాలు, ఉద్రేకాలు, వీటి మీద మొత్తం ఎన్నికల్ని నడిపిస్తున్నారు. అదే ఆ కారణంగానే ఎగ్జిట్ పోల్స్ లో కూడా అవి ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో ఎక్కువగా మనకి రెండు పార్టీలు ఉండే మా చిన్నతనంలో, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు. వాళ్ళు మేనిఫెస్టోల మీద, వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యక్రమాల మీద చర్చ జరిగేది. ఏ విధంగా అయితే రాజకీయ పార్టీలు విస్తృతపడ్డాయో విధానాలు కూడా ఆ రకంగా విస్తృతపడి పార్టీల మధ్యన, ముఖ్యంగా స్థానిక పార్టీలు వచ్చిన, లోకల్ పార్టీలు వచ్చిన తర్వాత జాతీయత కొరవడింది. జాతీయత అనేది కొరవడి కేవలం ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి అనేది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని బేస్ చేసుకుని ఉద్రేకాలు, అదేవిధంగా ప్రాంతీయ భావాలు, ఈ లోకల్ ఇష్యూసే వస్తున్నాయి. పార్లమెంట్ లో చర్చకి రావాల్సింది విదేశీ విధానం రావటం లేదు. ఎటువంటి ఇప్పుడు బీజేపీ చెప్పిన దాంట్లో 500 సంవత్సరాల క్రితం రామ మందిరాన్ని మేము కట్టాం, కాబట్టి మాకు ఆ రాముడే రక్షిస్తాడని చెప్పేసి రాముడిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఒక పక్కని హిందువులకి ఛాలెంజ్ గా బీజేపీ, ఇంకో పక్కని ముస్లింలకి ఛాలెంజ్ గా ఎంఐఎం అని, ఈ రకంగా మతపరమైన ఉద్రేకాలను కూడా పెంచడం అనేది జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎవరికి వాళ్ళకి పంచి వాళ్ళని సంతృప్తి పరచడానికే కనపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కి 8-9 వస్తాయని అంటున్నారు. అదేవిధంగా 7-8 బీజేపీకి వస్తాయని చెప్పి అంటున్నారు.
బీఆర్ఎస్ కి ఒకటి వస్తుంది, ఎంఐఎం కి అందరూ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకటి ఇచ్చేశారు. ఈ విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి Yes, నేను సుమూర్తి అనేది గారు. ఏంటంటే, Yes, పోల్ అనే దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎలాగా రిజల్ట్ ఎల్లుండి 24వ తారీఖున మనకు వస్తుంది. అందులో ప్రజా అభిప్రాయం అనేది వస్తుంది అనేది నాకున్న అభిప్రాయం. ఇది ఒక భాగం. Yeah. రెండోది, ప్రజలు కూడా మ్యానిపులేట్ అవుతున్నారు. వాళ్ళ యొక్క తాత్కాలికంగా వాళ్ళకు వచ్చే ప్రయోజనాలనే చూస్తున్నారు. అంటే సంక్షేమాలు, నవరత్నాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా 6 గ్యారంటీలు అని చెప్పి కావచ్చు. ఈ విధంగా